30 కాయలు ఆవకాయ పచ్చడి నిల్వ పచ్చడి పెడుతున్నా. 30 కాయలు కడిగి శుభ్రంగా కడిగి దానికి ముక్కలు కట్ చేసుకొని తుడిచేసుకున్నా. ఇప్పుడు కొలత చూసుకుందాం. గిన్నె కొలత చూసుకుందాం. నాకైతే 3 గిన్నెలు మామిడికాయలు అయినాయి. మీకు చూపిస్తున్నా, మళ్ళీ చూపిస్తున్నా కొలత. ఆ కొలత లెక్కన చూసుకోండి, లేదంటే కేజీ లెక్కనైనా సరే. ఇది రెండు గిన్నెలు. మూడు గిన్నెలు అయినాయి. కొలిచి పెట్టేసుకోండి. 3 గిన్నెలకు ఒక గిన్నె కారం తీసుకోవాలి. నాకు కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు తక్కువ వేసుకుంటా. ఒక గిన్నె కారం తీసుకుంటున్నా. అదే గిన్నె మనం ఏ గిన్నెతోటి కాయలు కొలుచుకుంటామో ఆ గిన్నెతోటి కారం తీసుకోవాలి. కారం కానీ ఆవ పొడి కానీ ఉప్పు అన్నీ సేమ్ తీసుకోవాలి. నేనైతే ఆవ పొడి అయితే ఆవాలు కడిగి ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసి పెట్టుకున్నది. ఒక గిన్నె కారం. ఇప్పుడు ఆవ పొడి, ఒక గిన్నె ఆవ పొడి. మనకు ఉప్పు సరిపోక ఏదైనా తక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ 3 రోజులకు కలుపుతాం కాబట్టి దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు. నేనైతే తీసుకుంటున్నా. ఇప్పుడు ఆవపొడి అయితే ఒక గిన్నె తీసుకున్నా చూడండి. ఇప్పుడు ఉప్పు తీసుకుంటా. నేను ఉప్పు అయితే తక్కువ తీసుకుంటున్నాను. నాకు కారంలో ఉప్పు ఉంది. నేను మిరపకాయలు కొట్టించినప్పుడే నాకు ఉప్పు వేసుకొని కొట్టించుకుంటా కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. లేదు మీరు అట్లా లేదంటే పసుపు వేస్తున్నా చూడండి. 2 చెంచాలు అయితే వేసిన. సరిపోయినంత వేసుకోండి. మొత్తం కలుపుకోండి, మొత్తం కలిసేటట్లు. ఒక గిన్నె శనగలు, ఒక గిన్నె ఎల్లిపాయలు, కొన్ని మెంతులు, ఒక 2 టీ స్పూన్లు అయితే మెంతులు అయితే సరిపోతాయి దాంట్లో వేసుకోవడానికి. నేను శనగలు ఎందుకు తీసుకుంటున్నానంటే శనగపప్పు అయితే తొందర మెత్తబడిపోతాయి. శనగలు మెత్తబడవు, అట్లే గట్టిగా ఉంటాయి, బాగుంటాయి. మక్కిన తర్వాత అయినా మనం తింటుంటే నోట్లో పడ్డప్పుడు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను శనగలు వేసుకుంటాను. ఇంకా మొత్తం కలిపేసుకున్నా. ఎల్లిపాయలు 1 కప్ వేస్తున్నా. మెంతులు ఇప్పుడు శనగలు 1 కప్పు,
కొంచెం ముక్కలకి మెత్తబడకుండా ఉండడానికి తొందర మెత్తబడతాయి. కొంచెం నూనె వేసి దాంట్లోకి రాసుకొని పెట్టుకొని కలిపేసుకుంటే బాగుంటుంది. డబ్బా అప్పుడే తొందర మెత్త కాకుండా ఉంటుంది. మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండేది కాబట్టి కొంచెం ముక్క అయితే గట్టిగా ఉంటే టేస్ట్గా ఉంటుందని అట్లా కొంచెం నూనె వేసుకొని కలుపు. ఇప్పుడు ఆ పొడి మొత్తం కొలిచి పెట్టుకున్నాం కదా, దాంట్లో ముక్కలు వేసి కలిపేద్దాం. ఆవకాయ ముక్కలు వేసి కలుపుకుందాం ఇప్పుడు మొత్తం. ఆ తర్వాత నూనె చూపిస్తా మీకు, చూద్దురు. ఇంకో మొత్తం కలిపేసుకుంటున్నా చూడండి. నూనె పల్లి నూనె తీసుకున్నా నేను, కిలో ప్యాకెట్ తీసుకున్నా. తర్వాతకు 3వ రోజున సరిపోకపోతే కలుపుకోవచ్చని నేను ఇప్పుడైతే 1 కిలోనే తీసుకున్నా. దాంట్లో జీలకర్ర వేసిన, ఆవాలు వేసిన, వేడి చేసి పోపు పెట్టేసుకొని పెట్టుకున్న. చల్లారిన తర్వాత మనం కలిపేసుకోవాలి. మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పచ్చడి పాడవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. డబ్బా కూడుతుంది కాబట్టి నేను నూనె అయితే తక్కువ వేసుకున్నా, 1 కేజీ మాత్రమే వేసుకున్నా. మళ్ళీ 3వ రోజు మనకు చాలపోతే వేసుకోవచ్చు, దాన్ని ఏం లేదు. మళ్ళీ వేడి చేసుకొని పోసేసుకోవచ్చు. ఇప్పుడు నూనె పోసుకొని కలిపేసుకుంటున్నా చూడండి. మొత్తం కలిసేటట్లు కలిపేసుకోండి. అది సరిపోదు కానీ మళ్ళీ 3వ రోజు కలుపుకుంటాం కాబట్టి నేను ఇప్పుడు ఊరాలి కాబట్టి ఫస్ట్ రోజు తక్కువనే వేసుకున్నాను. 1 కేజీ మాత్రమే వేసుకున్నాను. 2 కేజీన్నర అయితే సరిపోతుంది, ఊడుతుంది కాబట్టి మనకు కేజీన్నర అయితే మస్తు అవుతుంది. ఇంకా కొంచెం దబ్బ ఊరలేదంటే మనకు 2 పడుతుంది. 2 కేజీలు అయితే కంపల్సరీ పడుతుంది. దబ్బ ఊరితే మంచిగా ఊరిందనుకో కేజీన్నర అయితే మస్తు అవుతుంది. నేనైతే కేజీన్నర వేసుకుంటాను నూనె. నాకైతే కేజీన్నర అయితే మస్తు అవుతుంది. మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకుంటాను చూడండి. నీకు మళ్ళీ 3వ రోజు చూపిస్తాను నేను. నేనైతే ఇప్పుడైతే జాడీలో పెట్టుకోవట్లేదు, డబ్బాలో అయితే పెట్టుకుంటున్నా. ఆ డబ్బా 3వ రోజు నేను జాడీలకు మార్చుకుంటా. లేదు మీకు జాడీ ఉంది అనుకుంటే జాడీలో పెట్టుకొని మళ్ళీ 3వ రోజు కలిపేయాలి కాబట్టి కిందికి మీనికి మళ్ళీ నూనె సరిపోకపోయినా కలుపుకుంటాం కాబట్టి నేను అందుకే డబ్బాలో పెట్టుకుంటున్నా. 3వ రోజు మాత్రం నేను జాడీలో పెట్టేసి, మీ ఇష్టం, జాడీలన్నా పెట్టుకొని డబ్బాలన్నా పెట్టుకోండి. కొద్దిగా అన్నం వేసి ఇగో చూడండి కింద అది వేసుకొని కొద్దిగా వేసుకొని తింటే బాగుంటుంది.
మా అబ్బాయి తింటాడు చూడండి. పచ్చడి తీసినాము. నూనె ఇది 3వ రోజు ఊరింది నాకు. కలిపి పెట్టేసి నేనైతే పోసుకున్న, తక్కువ పడితే పోసుకున్నా.